నెక్స్ట్ మనకి లాస్ట్ లెసన్ మానవ వనరులు. జాగ్రఫీ సంబంధించి లాస్ట్ లెసన్ ఇది. మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరుగా చెప్పచ్చు. ఓకే, ఎప్పుడైతే ప్రజలు ప్రకృతి సంపదను ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటారో అప్పుడే దానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. వారి అవసరాలు సామర్థ్యాలతో ప్రకృతి సంపదను వనరుగా మార్చేదే ప్రజలు అనమాట. మన యొక్క అవసరాలు సామర్థ్యాలు స్కిల్స్ యూజ్ చేసుకొని, మన జ్ఞానం యూజ్ చేసుకొని ఈ ప్రకృతి వనరుల్ని మనము ఇక్కడ అవసరమైనటువంటి వాటిగా యూజ్ చేసుకుంటున్నాం, ఉపయోగకరంగా తయారు చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ప్రజలనే ఒక వనరుగా చెప్తాము. సో వాటిని మనం మానవ వనరులు అంటాము. ఇది మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పచ్చు. ఆరోగ్యవంతులు, విద్యావంతులు, ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేయగలుగుతారనమాట. ఇతర వనరుల వలె మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా విస్తరించి లేవు. వారి లింగం, వయసు, విద్యా స్థాయిలలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అందరూ ఒకేలా ఉండరు. వీరి సంఖ్య, లక్షణాలు నిరంతరం అనేది మారుతూ ఉంటాయి. పాఠశాలలో చూసినట్టయితే 500 మంది విద్యార్థులు ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది జనాభా ఉన్నారని నీవు భావిస్తున్నావు అని చెప్పి మేడం అడిగింది. మా తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఏదేమన్నాడు, మా గ్రామంలో 1000 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.6 మిలియన్ జనాభా ఉన్నారు. ఆ సంఖ్యని ఎలా రాస్తావు అని చెప్పి చెప్తున్నారు మనకి. 6.6 బిలియన్ అని చెప్పి రాస్తామండి. మనకి ఇదేం అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. భారత ప్రభుత్వానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది ప్రజల యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో 1985 ఇయర్లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1985. ఇంపార్టెంట్. దీన్ని బట్టి దేశానికి ప్రజలు ఎంత ముఖ్యమైన వనరుగా పరిగణించారో తెలుస్తుంది అని చెప్పి. ఇది మన మానవులకి స్కిల్స్ ఏమన్నా ఉంటే కనుక డెవలప్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి PKVY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. PKVY అంటాము, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో ప్రారంభించారు. ఇంపార్టెంట్ అండి, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్కి. 2016 నుంచి 20 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 16 to 20 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైనటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వాలంట. శిక్షణ అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా అందించేటువంటి గుణాత్మక శిక్షణ ఉద్యోగులు, ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడం అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా అందించేటువంటి గుణాత్మక శిక్షణ ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలు పెంపొందిస్తే ఏమవుతుంది? తద్వారా మనకు సమాజంలో ఉద్యోగాలు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. ఉపాధి నైపుణ్యాలు పెరిగితే కనుక సో తద్వారా సెటిల్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ జనాభా విస్తరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. భూమి ఉపరితలపైన ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియచేసేదే జనాభా విస్తరణ రీతి, ద ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు 30% భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారనమాట. ఇది ఆల్రెడీ ముందు క్లాస్లో కూడా చూసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా విస్తరణ అసమానంగా ఉంది. అంత ప్లేస్లో ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అధిక జనాభా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటారు. అదే మనకు దక్షిణ, ఆగ్నేషియా, యూరప్, ఈశాన్య, ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక జనాభాను కలిగి ఉంటే ఉన్నత అక్షాంశ ప్రాంతాలు అనమాట. ఇక్కడ ధృవాల ప్రాంతాలు ఉన్నాయి కదా. సో ధృవాల ప్రాంతాలుగా చూసినట్టయితే ఉష్ణమండల ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్య రేఖా ప్రాంత అడవులలో అంటే ధ్రువ ప్రాంతాల్లో కానీ, ఉష్ణమండల ఎడారుల్లో కానీ, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కానీ, భూమధ్య రేఖా ప్రాంత అడవుల్లో కానీ చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తారు. ఎందుకు? వాతావరణం అంటే సరిగ్గా ఉండదు వాళ్ళకు అనుకూలంగా. భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. భూమధ్య రేఖకు దక్షిణాన కంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది, ఇక్కడేమో ఆఫ్రికా సొగంలోకి వచ్చింది, ఇక్కడేమో మనకి మొత్తం ఏసియా, యూరోప్ అంతా ఇక్కడే కదా ఉంది మనకు. సో అందువల్ల చూసుకోవచ్చు. ప్రపంచ జనాభాలో 4/3 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే నివసిస్తున్నారంట. 4/3 మంది అంటే 3/4 పీపుల్స్ ఆసియా ఖండంలోనూ ఆఫ్రికా ఖండంలోనే ఉన్నారంట ఎక్కువగా. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. ఈ నెంబరింగ్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఏది అడుగుతారో తెలియదు, అన్నీ చూసుకోవాలి. 60% మంది
10 దేశాలలోనే ఉన్నారంట ప్రపంచ జనాభాలో. ఓకే, అవన్నీ 100 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చారు, ఆసియాలో నివసిస్తున్న వారు ఎల్లో కలరు, యూరోప్లో నివసిస్తున్న వారు మెంతి కలర్లో ఇచ్చారు, ఆఫ్రికాలో నివసిస్తున్న వారు పర్పుల్ కలరు, దక్షిణ అమెరికాలో నివసించే వారు స్కై బ్లూ కలరు, ఉత్తర అమెరికాలో నివసించే వారు రెడ్ గ్రీన్ కలర్లో, ఓషియానాలో నివసించే వాళ్ళు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పెసిఫిక్ దీవిని కలిసి ఓషియానా అని చెప్తాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ మనం చూసినట్టయితే 61% అండి. ఓకే, మొత్తం 100 ఇది మనకు 61 మంది ఉన్నారు అంటే 61% అని. ఇక్కడైతే ఈ మెంతి కలర్లో ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు అంటే 12%. ఈ పర్పుల్ కలర్ వాళ్ళు 13% ఉన్నారు. స్కై బ్లూ వాళ్ళు 8 మంది ఉన్నారు అంటే 8%. ఉత్తర అమెరికా వాళ్ళైతే 5 మంది ఉన్నారు అంతే 5%. వీళ్ళైతే ఓన్లీ ఒకరే ఉన్నారంటే 1%. ఇది మనకు ఆసియాలో నివసించే వాళ్ళు 61 అంట, యూరోప్లో 12%, ఆఫ్రికాలో 13%, మధ్య లేదా దక్షిణ అమెరికాలో అయితే 8%, ఉత్తర అమెరికాలో 5%, ఓషియానాలో అయితే 1%. ఇది అడిగే అవకాశం ఉంటుంది. పథం 6.1 అధ్యయనం చేసి సమాధానం రాయండి అన్నారు కదా. సో ఈ విధంగా మొత్తం ప్రపంచ జనాభాలో ఒక్కొక్క ఖండంలో ఉన్న జనాభా శాతం ఎంత? కేవలం 5% మాత్రమే ఉండేది ఎక్కడ? ఉత్తర అమెరికా. కేవలం 13% మాత్రమే ఉండేది ఎక్కడంటే ఆఫ్రికా. కేవలం 1% మాత్రమే ఉండేది ఓషియానాలో. కేవలం 12 అయితే యూరప్. ఈ విధంగా మీకు వాళ్ళే ఖండం ఇచ్చేసైనా అడుగుతారనమాట. సో చూసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఇచ్చారండి, జనాభా అత్యధికంగా ఉండేది ఇక్కడ ప్రపంచం. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.